హాయ్ ఎవ్రీవన్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రికి శివునికి ఎంతో ఇష్టమైన శివప్రసాదాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. శివప్రసాదాన్ని తయారు చేయటం కోసం ముందుగా బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. దానికి 1 కప్పు బెల్లంలో 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగబెట్టుకుంటే సరిపోతుంది. పాకం ఏమీ అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులోకి ఒక 10 జీడిపప్పులు వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత అందులోకి ఒక 10 కిస్మిస్లు కూడా తీసుకొని బాగా వేపించుకోవాలి. వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని నెయ్యి మొత్తం పీల్చుకునేదాకా వేపించుకోవాలి. నెయ్యి అంతా ఇట్లా పీల్చేసుకున్న తర్వాత అందులోకి మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి తీసుకొని వేపించుకోవాలి. నెయ్యిని ఒకేసారి కాకుండా ఇట్లా గోధుమ పిండి పీల్చుకుంటున్నప్పుడల్లా కొంచెం కొంచెంగా వేస్తూ వేపించుకోవాలి. ఈ నెయ్యి అనేది గోధుమ పిండి బాగా వేగి నేతిని బయటికి వదిలేదాకా ఇలాగ 1 స్పూన్ నెయ్యి వేస్తూ వేపించుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ గోధుమ పిండి ముద్దయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ అందులో నుంచి నెయ్యి బయటికి తేలేదాకా వేపించుకోవాలి. ఇలా నెయ్యి బయటికి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం ముందుగా కరగపెట్టి ఉంచుకున్న బెల్లాన్ని నలకలేమీ రాకుండా ఉండటం కోసం వడకట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు తీపి ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం బెల్లం క్వాంటిటీ తగ్గించుకోండి, లేదా తీపి ఎక్కువగా తినేవాళ్ళు బెల్లం క్వాంటిటీ కొంచెం పెంచుకోండి. శివప్రసాదం చాలా త్వరగా దగ్గర పడిపోతుంది బెల్లం వేసిన తర్వాత, కాబట్టి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఫైనల్గా మనం ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలానే 1 పించ్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన శివుని నైవేద్యంగా పెట్టే శివప్రసాదం రెడీ అయిపోయింది. ఈ శివరాత్రికి మీరు కూడా ఈ శివప్రసాదాన్ని తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.